నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ దండకారణ్యం మొత్తం తుపాకీ తుటాలతో దద్దరిల్లుతుంది. ప్రశాంతంగా ఉన్న అడవులన్నీ కూడా రక్తం ఏరులై పారుతున్న ఘటన అయితే మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులని నిర్మూలిస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా 2026 వరకు మావోయిస్టు లేకుండా చేస్తాం భారత్లో అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి అయితే ఎదురు దెబ్బలు అయితే తగులుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకులు కావచ్చు, రాష్ట్ర కమిటీకి సంబంధించిన నాయకులు ఇద్దరు కూడా ఆపరేషన్ కగార్లో అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎవరైతే కేంద్ర కమిటీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే సుధాకర్ ఉంటారో, సుధాకర్ మరియు భాస్కర్ కూడా అయితే ఆపరేషన్ కగార్ పేరుతో అయితే మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళను కూడా హతం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్కి సంబంధించిన రాష్ట్ర బలగాలన్నీ కూడా అక్కడ మోహరించి పూర్తిగా కూడా దాదాపు 10 మంది మావోయిస్టులను అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా ఇటు పౌర హక్కుల సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళను వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక పక్క మడవి హిడ్మా పోలీసులకి దొరికాడు అంటూ కూడా పెద్దగా ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఒక ప్రాంతంలో సుమారు 17 మంది మావోయిస్టులు ఆ గ్రామంలో ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకైతే అక్కడికి వెళ్ళిన పోలీసులకి హిడ్మా దొరికాడంటూ కూడా జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి దాదాపు 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎక్కడికక్కడ పూర్తిగా కూడా మావోయిస్టులు జాడ కోసం అయితే పూర్తిగా కూడా పోలీసులన్నీ దండకారణ్యం మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్ అబూజ్మట్ కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ దండకారణ్యం మొత్తం కూడా ఇటు పూర్తిగా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే మడవి హిడ్మా ఉంటాడో, హిడ్మాకి సంబంధించి హిడ్మా దొరికాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది కూడా ప్రచారం కూడా జరుగుతుంది. దాదాపు మనం చూసాం ఇటీవల కాలంలో చాలాసార్లు హిడ్మా దొరికాడు, హిడ్మాన్ మేము పట్టుకున్నామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఆయన పోస్టర్ కూడా అయితే రిలీజ్ అయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ పోస్టర్ ఆయన ఫోటోని ఎవరు బయటికి ఇచ్చారనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులు లేకుండా చేస్తాం, 2026 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పిన తీరైతే ఇక్కడ పూర్తిగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి ఇటీవల నిన్నగాక మొన్న నంబాల కేశవరావు మృతదేహాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా వాళ్ళే అంత్యక్రియలు నిర్వహించిన నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర కమిటీకి సంబంధించిన మావోయిస్టులు సుధాకర్ అదేవిధంగా భాస్కర్ మృతదేహాల కోసం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళారు అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటు పౌర హక్కుల సంఘాల నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ మృతదేహాలు ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కేమో ఇటు దాదాపు 10 మంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళని ఎన్కౌంటర్ చేయకుండా వెంటనే న్యాయస్థానాలకి అప్పచెప్పాలంటూ కూడా పౌర హక్కుల సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే పూర్తిగా కూడా ఇటు ఛత్తీస్గఢ్ దండకారణ్యం మొత్తం రక్తం ఏరులై పారుతుంది. ఇటు మావోయిస్టుల ఉనికి జాడ లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఆపరేషన్ కగార్ పేరు వింటేనే మావోయిస్టులకి వెన్నులో వణుకు పుడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి దాదాపు ఇటు మద్దేడ్ కావచ్చు, లేకపోతే పూజారి కాంకేర్ కావచ్చు, లేకపోతే ఇటు ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించి పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర బలగాలన్నీ కూడా ఇటు ఉన్నటువంటి డిఆర్జీ బలగాలు కావచ్చు, లేకపోతే బస్తర్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ మావోయిస్టులకి సంబంధించిన ఇన్ఫార్మర్లు ఎవరైతే ఉంటారో ఇన్ఫార్మర్లను కూడా పూర్తిగా కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ మావోయిస్టులు ఉన్నారు, ఎక్కడ తలదాచుకుంటున్నారు, ఎవరు
వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా 2026 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి మాటే వాస్తవం అయ్యే పరిస్థితి కూడా మన క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది. ఇటు మావోయిస్టులకు సంబంధించి మృతి చెందిన మావోయిస్టులకు సంబంధించి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఛత్తీస్గఢ్కి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వాళ్ళ మృతదేహాలు ఎవరైతే సుధాకర్ కావచ్చు, లేకపోతే భాస్కర్ కావచ్చు, వీళ్ళని మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులుగా పిలువబడుతూ ఉంటారు. వీళ్ళ మృతదేహాలని నంబల కేశవరావు బాడీలానే వాళ్ళే అంత్యక్రియలు నిర్వహిస్తారా, లేకపోతే వాళ్ళకి బాడీలు ఇస్తారా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మారింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అండి.